ఏటూరు నాగరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను రెండో రోజు కొనసాగించారు. కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 64 వెంటనే రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 నెలల జీతాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రఘుపతి మాట్లాడుతూ, గత 3.5 దశాబ్దాలుగా లేని ఆంక్షలను ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక శాఖ పేరుతో విధించడం తీవ్ర అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన డైలీ వేజ్ వర్కర్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, వారికి వేతనాలు అందేలా చూడాలని కోరారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 64 తేవడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్క కార్మికుడికి సంవత్సరానికి 15,000, 20,000 వేతనాలు తగ్గిపోతా ఉన్నాయి. అసలు రోజువారీగా కళ్ళు దొరుకుతున్నాయి, రోజువారీ పరిస్థితులు అంతకాలంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరల వేతనాలు పెట్టాలి తప్ప అలాంటి కాకుండా ఏంటంటే వీళ్ళ వేతనాలు తగ్గుతున్నాయి. జీవో 64 ప్రకారం, జీవో 64 కాదు, పాత వేతనాల ప్రకారం ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చిందో ఆ వేతనాల ప్రకారమే మళ్ళా కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ రోజు వీళ్ళు ఎవరు చనిపోతే వాళ్ళ స్థానంలో మళ్ళీ వాళ్ళ యొక్క వారసత్వాన్ని కుటుంబాలను తెచ్చుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ న్యాయం అనేది కాబట్టి ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఇలా పర్మనెంట్ పోరాటం కానీ, పర్మనెంట్ కోసం పోరాటం కానీ, కనీస వేతనాల పెరుగుదల కోసం కానీ, అదేవిధంగా ఇలా పర్మనెంట్ జీవోని 64 సవరించాలి, కలెక్టర్ గెజిట్ ప్రకారమే వేతనాలు ఇవ్వాలని చెప్పేసి 4-5 డిమాండ్లు పెట్టిండ్రు. ఈ డిమాండ్ న్యాయసమ్మతమైనది. వాళ్ళ సభ్యకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తాను. వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈ ప్రభుత్వం సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. లేని ఏళ్ళ భవిష్యత్తులో ఈ యొక్క సభ్యకు అనుకూలంగా రేపు భవిష్యత్తులో సిపిఎం పార్టీ కూడా రోడ్డు మీదకు జాతర వేసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సభలో పాల్గొన్న సిపిఎం నాయకుల పేరు ఇప్పటికే సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ జిల్లా కార్యక్రమ సభ్యులు కొప్పుల రఘుపతి గారు, అదేవిధంగా నాగరు, అదేవిధంగా సిఐటి రాహుల్ గారు ఇప్పటికే పాల్గొన్నారు. నేతృత్వం వెంకటగా నిర్వహిస్తారు. ఇంకా కార్యకర్తలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఐటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, అదేవిధంగా ఎస్ఎంఎస్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్, కాంటిజెన్సీ వర్కర్స్ అందరూ కూడా ఈ నెల 12 నుంచి నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సమ్మెలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 14